నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. భక్తి సామ్రాజ్యంలో అగ్రశ్రేణి భక్తులుగా కీర్తింపబడిన వారు ఎందరో ఉన్నారు. భగవంతునికి భక్తులుగా, భక్తులకు భగవంతునిగా పూజలు అందుకున్న వారు ఉన్నారు. అవమాన కారణంగా తపోనిష్టా గరిష్ఠులుగా మారి ధృవతారులుగా మిగిలిన వారు కూడా ఉన్నారు. అల్పాయుష్యులుగా ఉన్నవారు అపర దైవ భక్తితో చిరంజీవులుగా మెలిగిన వారు కూడా ఉన్నారు. ఇందులో భగవద్భక్తులుగా, భక్తుల భగవంతులుగా పేరొందిన వారు హనుమంతుడు, నందీశ్వరుడు కాగా ధృవతారగా నక్షత్ర మండలంలో చిరంజీవిగా ఉన్నవాడు ధ్రువుడు. 16 ఏళ్ల ప్రాయానికి తనువు చాలించాల్సి ఉన్న మార్కండేయుడు అపర శివభక్తితో చిరంజీవిగా మారిన వైనం మనకు శివపురాణంలో కనిపిస్తుంది. సదా రామపదారవింద సేవలో తరించే హనుమంతుడు, శివాజ్ఞ కోసం సర్వవేళలా సిద్ధంగా ఉండే నందీశ్వరుడు, భగవంతునికి భక్తులు, భక్తులకు భగవంతుడు. ఇక గగనంలో తారా చిరంజీవిగా ధ్రువుడు చిరంజీవిగా ఉండగా, మార్కండేయుడు తన అపార శివభక్తితో సమవర్తి యమధర్మరాజు ధర్మబద్ధతలోనే మార్పు తెచ్చినటువంటి మహోన్నతుడు. 16 ఏళ్ల ప్రాయంలో జీవనం ముగించాల్సి ఉన్న శివానుగ్రహంతో పూర్ణాయుష్కుడిగా భాసిల్లినటువంటి భాగవోత్తమ సార్వభౌముడు మార్కండేయుడు. భగవంతునిపై నిశ్చల ప్రేమ, పూర్ణ విశ్వాసం, సంపూర్ణ సమర్పణాభావం కలిగినవారు భక్త శ్రేష్ఠులుగా, భక్త అగ్రగణ్యులుగా కీర్తింపబడుతూ ఉంటారు. చిరుప్రాయంలో నారాయణ మంత్రం వల్లెవేస్తూ మహాభక్తుడిగా కీర్తి ప్రదర్శనలు పొందినవాడు, అసుర ప్రవృత్తితో, అహంకారంతో, అధికార దర్పంతో సాధు పుంగవులను, హరిభక్తులను బాధలకు గురి చేస్తున్న, అధర్మ మార్గంలో పయనిస్తున్న కనతండ్రికి సద్బుద్ధిని ప్రసాదించమని ప్రతిక్షణం నారాయణ సేవలో ధరించిన మహాభాగవతోత్తముడు, భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. నిరంతర నారాయణ నామస్మరణతో తరించే బ్రహ్మ మానసపుత్రుడు నారదుడు. శ్రీరామునికి నమ్మిన బంటుల సేవకుడిగా, రామభక్తికి నిదర్శనంగా నిలిచినవాడు, భగవంతునికి భక్తుడిగా, భక్తులకు భగవంతుడిగా నిలిచినవాడు ఆంజనేయుడు. సదా శివ ఆజ్ఞ కోసం సంసిద్ధంగా ఉండే అపర శివభక్తుడు. ఏ భక్తునికైనా శివదర్శన భాగ్యం కలగాలంటే ఆయన అనుజ్ఞ ఉండాల్సిందే. ఆ శివ వాహనుడే నందీశ్వరుడు. ఇలా నిష్కామ భక్తితో భక్తి సామ్రాజ్యంలో అగ్రభాగంలో నిలిచిన వారు ఎన్నెందరో ఉన్నారు. అయితే ఒంటికాలిపై తపస్సు చేసి శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రుడై నక్షత్ర మండలంలో ధృవతారగా స్థిరస్థానం ఏర్పరచుకున్న ధ్రువుడు ఆయుర్దాయం తీరిపోయినా తన అపార శివభక్తితో పూర్ణ ఆయుర్దాయం పొందడమే కాకుండా సమవర్తి యమధర్మరాజునే గడగడలాడించిన మహాశివభక్తుడు మార్కండేయుడు. హైందవ పురాణ ఇతిహాసాల ప్రకారం ధ్రువుడు స్వయంభూ మనువంశానికి చెందిన రాజు. ఉదానపాదుడు సునీతల కుమారుడు ఆయన. పసిప్రాయంలో తండ్రి చెంతకు వెళ్లడానికి ప్రయత్నించిన ధ్రువుణ్ణి సవతి తల్లి సురుచి అవమానించి అనుచితంగా ప్రవర్తిస్తుంది. తండ్రి పక్కన కూర్చున్న ధ్రువుని ఆ స్థానం నుండి బయటకు లాగి గెంటివేస్తుంది. ఆ స్థానంలో తన కుమారుడు ఉత్తముణ్ణి ధ్రువుడు సవతి తల్లి కూర్చోబెడుతుంది. దీనికి ధ్రువుడు ఎంతో ఆవేదన పొందుతాడు. ఆ సమయంలో ధ్రువుని మరింత ఆవేదనకు గురి చేయాలనే ఉద్దేశంతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకుని దర్శనం చేసుకుంటేనే నీకు ఆ స్థానం దక్కుతుందని చెబుతుంది ఆ సవతి తల్లి. శ్రీహరి దర్శన భాగ్యం ఎంతో దుర్లభమని తెలిసే ధ్రువుని ఈ కక్షపూరిత చర్యకు దిగుతుంది ఆమె. ఇదే కాక ధ్రువుని తల్లి సునీతను తన దాసీగా మార్చుకుని బాధలకు గురి చేస్తూ ఉంటుంది. సునీతకు జరుగుతున్న అవమానాన్ని చూసి కూడా రాజు పట్టనట్టు వ్యవహరించి సురుచికే వత్తాసు పలుకుతాడు. దీంతో ధ్రువుని తల్లి పరిస్థితి మరీ దారుణంగా తయారవుతూ ఉంటుంది. విష్ణు దర్శన భాగ్యం ఎలా లభిస్తుందో అని ఆలోచించుకుంటూ దారి తెన్ను లేక ధ్రువుడు ముందుకు సాగుతూ ఉంటాడు. అప్పుడు దేవఋషి నారదుడు కనిపించి విష్ణువు కోసం కఠోర తపస్సు చేయమని, ఆ తపస్సుకు విష్ణుదేవుడు తప్పక కరుణిస్తాడని చెబుతాడు. నిష్ఠా గరిష్ఠుడైన ధ్రువుడు పచ్చని అటవీ ప్రాంతంలో యమునా నది ఒడ్డున మధువనంలో విష్ణువు కోసం ఒంటి కాలు మీద నిలబడి ఘోరమైన తపస్సును చేస్తాడు.
ఓం నమో నారాయణాయ అంటూ ధ్రువుడు చేస్తున్న మహా తపస్సుకు లోకాలే బెంబేలెత్తిపోతాయి. ఎందుకోసం ధ్రువుడు తపస్సు చేస్తున్నాడు, ఏ పదవి కాంక్షించి ఈ తపోదీక్షకు దిగాడో అని ముల్లోకవాసులు చర్చోపచర్చలు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు నారదుడు వారి చెంతకు చేరి ధ్రువుడు చేసే తపస్సు ఎవరికీ ఏ అపాయం కలగజేయబోదని సవతి తల్లి అవమానం చేయడంతో తండ్రి చెంత చోటు కోసమే ధ్రువుడు ఈ తపస్సు చేస్తున్నాడని చెబుతాడు. దీంతో ముల్లోకవాసులు ఊపిరి పీల్చుకుంటారు. ధ్రువుడు ఒంటికాలి మీద తపస్సు చేస్తూ గాలిని ఆహారంగా స్వీకరిస్తూ మరికొన్నాళ్లు గాలి సైతం పీల్చకుండా ఘోరమైన తపస్సు చేస్తాడు. ధ్రువ తపస్సు సర్వలోకాలను గడగడలాడించి ఉపద్రవ పరిస్థితులు ఏర్పడితే ఆ ధ్రువుడి తపస్సుకు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. తనకు తండ్రి దర్శనం కూర్చునే భాగ్యం కల్పించమని స్వల్ప కోరిక కోరుకుంటాడు ధ్రువుడు. దీనికి ఆ వరం వసగడమే కాకుండా రాజ్యాధికార వరాన్ని కూడా ప్రసాదిస్తాడు ఆయన. అంతవరకు ధ్రువుని సవతితల్లిని రాజు అందలం ఎక్కించుకోవడమే కాకుండా ధ్రువుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటూ ఉంటాడు. తన సవతి తల్లిని ఆమె కుమారుణ్ణి ధ్రువుడి తండ్రి తరిమి కొడతాడు. అయితే దయార్థ హృదయుడైన ధ్రువుడు తన సవతి తల్లి కుమారుని తనను ఇద్దరినీ అక్కున చేర్చుకోవాలని కోరుతాడు. దీంతో ధ్రువుని సవతి తల్లి బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాపం చెందుతుంది. చాలా కాలం ధ్రువుడు రాజ్యాన్ని పరిపాలించి చివరకు శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో ధ్రువుడు నక్షత్ర మండలానికి అధిపతిగా మారి గగనంలో ఉత్తర దిక్కులో ధ్రువ నక్షత్రంగా స్థిరపడి శాశ్వత కీర్తిని పొందుతాడు. మృకండు మహర్షి మరుద్వతి దంపతులకు శివ అనుగ్రహంతో మార్కండేయుడు జన్మిస్తాడు. అయితే మార్కండేయుడు అల్పాయుష్కుడని తెలిసి మృకండు మహర్షి మరుద్వతి దంపతులు ఎంతో చింతిస్తూ ఉంటారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఎంతో చింతించి తమ కుమారుడికి అంతిమ గడియలు సమీపిస్తున్నాయని ఆవేదన చెందుతారు. తన తల్లిదండ్రుల నుండి నిజాన్ని తెలుసుకున్న మార్కండేయుడు శివుని గురించి ఘోరమైన తపస్సును ఆచరిస్తాడు. అయితే ఆయువు తీరిపోవడంతో మార్కండేయుని యమలోకానికి తీసుకెళ్లడానికి యమధర్మరాజు పాశాన్ని విసురుతాడు. మార్కండేయుడు గట్టిగా శివలింగాన్ని పట్టుకుని ఘోర తపస్సులో నిమగ్నమైపోతాడు. యముడు తన పాశంతో మార్కండేయుని లాగబోతూ ఉండగా మార్కండేయునితో పాటు శివలింగం కూడా కదిలిపోతుంది. దీంతో ఆగ్రహం పొందిన శివుడు యమధర్మరాజుపై ఆగ్రహం చెంది తన త్రిశూలంతో యమునిపై సంహరించబోతాడు. దీనికి యముడు గడగడలాడి తన తప్పు క్షమించమని కోరతాడు. శివ అనుగ్రహంతో మార్కండేయుడు చిరంజీవిగా మారతాడు. హనుమద్ భక్తి, నందీశ్వర భక్తి, ధ్రువుడి ఒంటికాలి తపోనిష్ట అందరికీ తెలిసిందే. సర్వ పురాణాలు, వేదాలు, వేదాంగాలు ఈ ముగ్గురు మహిమాన్వితులు గొప్పతనం గురించి ఎన్నో రీతుల్లో తెలిపాయి. అయితే మార్కండేయుడు చిరంజీవిగా శివాశిస్సులు పొందినటువంటి విషయం తెలిసినా ఈ గాథ జరిగిన పవిత్ర ప్రాంతం చాలామందికి తెలియకపోవచ్చు. ఆ పవిత్ర ప్రదేశం రాజమహేంద్రవరంలోని పుణ్య గోదావరి తీరాన మార్కండేయ తపస్సు, శివ సాక్షాత్కారం, దైవానుగ్రహం జరిగినట్టు శివ పురాణం చెప్తోంది. ఇక్కడి గోదావరి నది తీరాన ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయం ఇందుకు సాక్షిభూతంగా నిలుస్తోంది. మృకుండ మహర్షి కుమారుడైన మార్కండేయుడు శివుని అనుగ్రహంతో చిరంజీవిగా మారిన గొప్ప భక్తుడు. 16 ఏళ్లకే మరణం సంభవిస్తుండగా శివలింగాన్ని ఆరాధిస్తూ యముణ్ణి జయించి శివుని ద్వారా శాశ్వత యమనం, అమరత్వం పొంది మహామృత్యుంజయ భక్తుడిగా ప్రసిద్ధిగాంచాడు ఆయన. ఇతని కథ, భక్తి మృత్యు విజయాన్ని సూచిస్తుంది. మృకండు మహర్షి మరుద్వతి దంపతుల సంతానం కోసం శివుణ్ణి ప్రార్థించారు. అల్పాయుష్కుడైన తెలివైన కొడుకు కావాలా లేదా దీర్ఘ ఆయుష్ కలిగిన మూర్ఖుడైన కొడుకు కావాలా అని శివుడు అడగ్గా తెలివైన కొడుకునే వారు ఎంచుకున్నారు. మార్కండేయుడు చిన్నతనం నుండే శివుని పట్ల తీవ్రమైన భక్తితో పెరిగాడు. శివలింగాన్ని పూజిస్తూ గడిపేవాడు. 16 ఏళ్లు రాగానే యముడు ప్రాణాలు తీయడానికి వచ్చాడు. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని శరణు వేడాడు.
భక్తుని రక్షణ కోసం యముని యమధర్మం నుండి తప్పించిన శివుడు మార్కండేయుణ్ణి 16 ఏళ్ల వయస్సులోనే శాశ్వతంగా నిలిచిపోయేలా ఆశీర్వదించాడు. యముడు తిరిగి తన బాధ్యతలను నిర్వర్తించేలా అనుగ్రహించాడు. మార్కండేయుడు తపస్సు చేసిన ప్రదేశాలుగా హర్యానాలోని కురుక్షేత్ర, ఉజ్జయిని భాసిల్లుతున్నాయి. ఇటువంటి చోట మార్కండేశ్వర మహాదేవ ఆలయాలు ప్రసిద్ధిగాంచాయి. మార్కండేయుడు శివుని భక్తితో మృత్యువును జయించిన మార్కండేయేశ్వర స్వామిగా పూజింపబడుతూ ఉన్నాడు. శివభక్తులు స్ఫురణకు రాగానే టక్కున గుర్తొచ్చేది అగ్రేసర స్థాయి శివభక్తుడు మార్కండేయుడు. చిన్నారులకు రామాయణ, భారత, భాగవతాలతో పాటు వేదాంగ ఉపనిషత్తుల గురించి పెద్దలు, గురువులు తెలియజేస్తుంటారు. అయితే పిల్లల్లో భగవంతునిపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని, అనుకున్నది సాధించడంలో చూపాల్సినటువంటి పట్టుదలను పెంచడానికి చెప్పాల్సిన చక్కని కథ మార్కండేయుడి విజయగాథే. రుకండ మహర్షి మరుద్వతి దంపతుల ముద్దుల బిడ్డడే మార్కండేయుడు. అల్పాయుష్కుడిగా పుట్టిన తన దైవభక్తితో, శివశక్తితో మార్కండేయుడు పూర్ణాయుష్కుడిగా మారతాడు. రాజమండ్రి గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ శ్రీ ఉమా మార్కండేయ స్వామివారి ఆలయం 10వ శతాబ్దంలో నిర్మితమైంది. దీనిని తూర్పు చాణక్యులు నిర్మించారు. మార్కండేయ మహర్షి శివుని కోసం తపస్సు చేసి యముడి నుండి ప్రాణరక్షణ పొంది చిరంజీవిగా వరం పొందిన పవిత్ర ప్రదేశం ఇది. ఇక్కడ శివుడు పార్వతి సమేతంగా ఉమా మార్కండేయ స్వామిగా పూజలు అందుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలోని శివలింగాన్ని మార్కండేయుడు ప్రతిష్ఠించి ఆరాధించారని భక్తుల విశ్వాసం. గోదావరి నదీ తీరాన ఉండడం వల్ల దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మహాశివరాత్రి, వార్షిక కళ్యాణం రోజులలో, అలాగే అఖండ దీపారాధన వంటి వేడుకలను ఇక్కడ ఘనంగా వేడుకగా నిర్వహిస్తూ ఉంటారు. మార్కండేయుడు శివుణ్ణి శరణు వేడిన క్షేత్రంగా, యముడి పాసం నుండి మార్కండేయుడు బయటపడి మృత్యుంజయుడిగా భాసిల్లిన క్షేత్రంగా ఉమా మార్కండేయేశ్వర స్వామివారి ఆలయం కీర్తి ప్రతిష్టలను గడించింది. ఎందరో దైవభక్తులు, దైవ స్వరూపాలు, దైవాంశ సంభూతులు, కారణ జన్ములు పుణ్య భరత భూమిలో ఉదయించి లోకోద్ధరణ చేశారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడంలో భగవంతుని మార్గంలో నడిచి భగవంతునికి భక్తులుగా, భక్తులకు భగవంతునిగా మెలిగి మహనీయులుగా కీర్తి ప్రతిష్టలు పొందారు. అపర భక్తాగ్రేసరులుగా అపార కీర్తి పొందిన మానవ మాతృల్లో శ్రీ మహావిష్ణువు మహాభక్తుడైన ధ్రువుడు ఒకరు కాగా, తన అపార నిష్ఠాగరిష్ట భక్తితో సమవర్తి యమధర్మరాజునే గడగడలాడించి శివదేవునితో పూర్ణాయుష్కుడిగా పేరు గడించిన మహాభక్తుడు మన మార్కండేయుడు. చూశారు కదా, ఇది ఇవాల్టి భక్తి ప్రదం కార్యక్రమం. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.